హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా. దీనికి క్యారెట్, బీన్స్, టమాటో, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలు అన్న తర్వాతలా కొన్ని పల్లీలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకొని అవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా మిక్స్ చేసుకొని టమాటో సాఫ్ట్గా అవ్వనిచ్చిందాక మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమందికి నచ్చదు, కానీ ఈ ఉప్మా రవ్వ చాలా బాగుంటుందండి. నేను ఈ కప్ తోటి 1 కప్ రవ్వ తీసుకున్నాను. ఆ కప్ తోటి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ మరిగిన తర్వాత అలా ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్కి ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.